ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను ప్రార్థన చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచి ఇక రాత్రి కాల సమయంలో శాంతి సమాధానంతో మీ సన్నిధానములో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచండి. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో ముందుకు పోవడానికి గాను ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధనలను ప్రవేశిద్దాం. సాంగ్ నెంబర్ 99, రండి సువార్త సునాదముతో. రండి సువార్త సునాదముతో, రాంజలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే మానవ జాతి వికాసం, ఏసే మానవ నీతి విలాసం, ఏసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రాంజలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి దికి. ఏసే దేవుని ప్రేమ స్వరూపం, ఏసే సర్వేశ్వర ప్రతిరూపం, ఏసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రాంజలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే సంగములో మన కాంతి, ఏసే హృదయములో ఘన శాంతి, ఏసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెన మూర్తి. రండి సువార్త సునాదముతో, రాంజలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే జీవన ముక్తికి మార్గం, ఏసే భక్తుల భూతల స్వర్గం, ఏసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన సూత్రం. రండి సువార్త సునాదముతో, రాంజలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. థ్యాంక్ యూ. తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్.
మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. అపోస్తుల విశ్వాస ప్రమాణం, మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి కొంత పిలాత అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని పరలోకం సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకు రాకుండా వారిని కొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేశాను. అప్పుడు అతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకు రాకుండా వారిని కొట్టి హతము చేసి ఇది ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, దావీదు గారి యొక్క సైన్యములో ఉన్న సైన్యాధికారి అయిన షమ్మా గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ యొక్క షమ్మా అనే యొక్క సైన్యాధికారి యొక్క క్యారెక్టర్ ఏమిటంటే, ఏదైనా అన్యాయం జరిగినా లేకపోతే ఎక్కడైనా ప్రశ్నించవలసి వచ్చినా అక్కడ ఎంతమంది వెనక్కి తగ్గినప్పటికీ ఈయన ఒక్కడే నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించడం కానీ, లేకపోతే మరి అసందర్భాన్ని ప్రశ్నించడం కానీ, ఎదిరించడం కానీ చేసే వ్యక్తిగా, ధైర్యము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన సందర్భాల్లో రాజుగారు దగ్గర ఎవరూ మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క మరి అభిప్రాయాన్ని ధైర్యముగా ఒక్కడే నుంచుని చెప్పిన వ్యక్తిగా మనం ఇక షమ్మాను చూస్తూ ఉన్నాం. అలాగే ఫిలిష్తీయులతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఫిలిష్తీయులందరూ ఎంతగానో మరి వీరికంటే మరి ఎక్కువగా పోరాటం చేసి ఇజ్రాయెల్ని ఓడించే పరిస్థితి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా వెనక్కి తరలిపోతుంటే ఇక షమ్మా ఒక్కడే నుంచుని ఇజ్రాయేలీలతో పోరాడేది. అదే ఇక వాక్యం యొక్క. అప్పుడు అతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకు రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలిగింది. ఇతని యొక్క ధైర్యాన్ని బట్టి, ఇది ఏ ధైర్యముగా మనం చూసుకోవచ్చు అంటే, దేవుని మీద అతనుకున్న నమ్మకం అనే ధైర్యాన్ని బట్టి, ఆయన నిలబడిన విధానాన్ని బట్టి ఫిలిష్తీయులను హతము చేశాడు, ఇశ్రాయేలుకు రక్షణ కలిగించాడు. ప్రియదేవుని సంగమా, ఇక వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో మనం అన్వయించుకుంటే, నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా నా యొక్క మరి బిజినెస్ లేకపోతే వ్యాపారం అనేది కూడా నేను నా యొక్క తండ్రి కానీ మరి మా యొక్క తాతగారు కానీ ఎవరు కూడా వ్యాపారంలో లేని పరిస్థితి అయినప్పటికీ నేను దేవుని మీద ఆధారపడి ఇక వ్యాపారంలోనికి ధైర్యముగా అడుగుపెట్టిన విధానం బట్టి ఈ దినాన దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచున్నాడు. ఈ యొక్క వ్యాపారం అనే కాదు, ప్రతి ఒక్క పరిస్థితిలోనూ నేను దేవుని మీద ఆధారపడి, నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా, అంగబలం ఉన్నా లేకపోయినా, మానసిక ధైర్యం ఉన్నా లేకపోయినా, దేవుని మీద ఆధారపడి అనేకమైన కార్యక్రమాలని నేను ప్రారంభించడము, దాన్ని ముగించడం కూడా నా జీవితంలో చూస్తా ఉన్నాను. అది నా యొక్క తెలివి కాదు, జ్ఞానము కాదు, ధైర్యము కాదు, కానీ దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి ఆ విధంగా అనేకమైన పనులను నేను ప్రారంభించడం, ముగించడం కూడా జరిగింది. ఇక దినాన ఎందుకు ఈ యొక్క మాట నేను చెప్తున్నానంటే, మీ యొక్క జీవితాల్లో కూడా అనేకమైన కార్యక్రమాలు చేయాలని, ఎన్నో పనులు చేయాలని, ఎన్నో లక్ష్యాలు సాధించాలని, ఎన్నో టార్గెట్లు సాధించాలని, ఎంతో విజయాలు సాధించాలని మనం అనుకుంటాం, కానీ ధైర్యంగా ముందుకి మనము అడుగు పెట్టలేము. లేకపోతే అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇక దినాన్ని వాక్యం చెప్తా ఉన్నాడు, దేవుని మీద మనం నమ్మకం పెట్టినప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే మనకి ఏమొస్తుందో తెలుసా? డబ్బు వస్తుందో రాదో తెలియదు, కానీ ఐశ్వర్యం వస్తుందో రాదో తెలియదు, కానీ లేకపోతే
మరి పేరు ప్రఖ్యాతులు వస్తాయో రాదో తెలియదు కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనకి ఈ లోకములో ముందుకు కొనసాగిపోలే గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. ఇక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మీద మన నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధైర్యము మనల్ని ముందుకు నడిపిస్తుంది. నీకు చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన మనం ముగించుకుందాం. మహానుతుడమైన మా దేవా, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచున్నారు. అతి ముఖ్యంగా ప్రభా, నాకు ఉపవాసం అంతట్లో ఈ దినమంతట్లో మీరు ఇచ్చిన గొప్ప కాపుదల బట్టి వందనాలు తండ్రి. ఇక ఉపవాస ఫలాలను కుటుంబంలో మీరు మాకు చూపించి ముందుకు నడిపించండి. ఇక సాయంకాలం ప్రత్యేకమైన దేవులతో కుషిని ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ని 100 రఫాము నిండాలుగా ఆశ్రయించండి. ఈ రాత్రి కాలశంలో ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారికి కావాల్సిన సహాయం దయచేయండి. ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలమవుతున్నాయో, ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వారి కుటుంబాల సమాధానించండి. ఏజెన్సీ పరిచారకులను స్టీఫెన్ రాక్ గారు అక్క గారిని, వీధి పరిచారకులను డానియల్ స్టీఫెన్ కోని గారు, జిమ్ త్రాటన్ గారు, డానియల్ ఫిక్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు స్వరూప్ గారు, అనిశ్వర గారు, సాజన్ శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అనంత్ బాబు, శంకర్ డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమ గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, అబ్రహం గారు, ప్రసాదరావు గారు, జార్జి గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవళ్ళ సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అనారోగ్యం అస్వస్థలో ఉన్న ప్రభానైనా విజయ్ కుమారి గారిని, మరి జయకుమారి గారిని ప్రభా నాయన తండ్రి, అలాగే ప్రభా నాయన సుజాతక్కని, డాని బాబును ముట్టి స్వస్థపరచండి ఆయన వందనాలు. అలాగే ప్రభా నాయన తండ్రి, అమ్మగారు నాన్నగారు బుజ్జములు చిన్న కుటుంబాలు మిన్ని ఆచిని మిరడిని సింఫ్రెండ్ అని జిమ్ని దాత్రకు అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించండి. దినమంతట్లో వ్యాపారంలో మీరు ఇచ్చిన సాయాన్ని బట్టి, కుటుంబంలో మీరు ఇచ్చిన ప్రతివిధాన అవసరం బట్టి, ప్రభా కంపెనీలో మీరు జరిగించిన పనులు బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. అలాగే తండ్రి ప్రభా 100 ఫామ్లో మీరు జరిగిస్తున్న పనులు బట్టి వందనాలు. జరగాల్సిన పని విషయంలో ప్రభా, అలాగే తండ్రి జరిగించిన పని విషయంలో మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. రాత్రి కావాల్సిన ప్రత్యేకమైన దీవులతో కుషిని ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ని దీవించి కాచి కాపాడవలసిందిగా, రాత్రి కాసం పడకలు వేల్చుండగా దొంగలు సైతాన్ శక్తులు విజంతువులు దూరపరిచి రేపటి దినం మీ త్వరితగతిలో లేచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాధ్యత అనుకరించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, వాళ్ళ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధలంతో ఏకాదశులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవునికి ప్రేమ, కుమారునికి సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి, కాచి కాపాడి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద క్రమరించుము దేవా, క్రమరా నీదు ప్రేమ వర్షంబు క్రమరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడినది.